ప్రభునామం చేరువచ్చిన మీకు అందరికీ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరఫున వందనాలు. ఇవాళ పాఠ్యాంశం కీర్తనలు 119 వచ్చిన. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. భూమి మీద నేను పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయము. ఇందులో 2 పదాలు ఉన్నాయి మనకి. పరదేశినై ఉన్నాను ఒకటి, నీ వాక్యాన్ని నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకు. దీనిలో బైబిల్ ఏంటంటే మనకి ఒక నిర్గమకాండం 20 అధ్యాయంలో మనకి దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు. 10 ఆజ్ఞల ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం 10 ఆజ్ఞల చొప్పున మనం నడుచుకోవాలి. అట్లాంటిది ఇక్కడ ఏమంటే చెబుతుంటే దేవోక్తి లేకపోతే సామెతల్లో, దీనిలో దేవోక్తి సామెతలు 29:18 ఏం చెబుతుందంటే దేవోక్తి లేకపోతే మనిషి కట్టలు లేకుండా నడుచుకుంటారంట. అయితే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి ధనుడని చెప్తాడు. తర్వాత దీనిలో సామెతలు కూడా ఏం చెబుతాయంటే 25:28 ఏం చెబుతాయంటే ప్రాకారం లేక పాడైపోయిన పూర్వం ఎట్లా ఉంటుందో, ప్రాకారం లేక పాడైపోయిన తన హృదయాన్ని అదుపులో పెట్టుకునే జీవితం కూడా అట్లాగే ఉంటుంది. అందువలన మనకి దేవోక్తి ఇక్కడ మనకి ఇవ్వబడింది. దేవోక్తి లేకపోతే మనిషి కట్టడి లేకుండా నడుచుకుంటారంట. ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్టు ధనిలు అవుతారు చెప్తున్నాడు. దీనిలో ఏంటంటే పరదేశమే ఉన్నాం. పరదేశమే ఉన్నానంటే ఈ లోకం మనకి మన దీనిలో మన పౌరస్థితి ఇక్కడ కాదు, ఇది కాదు మన పౌరస్థితి వేరే ఇంకొద్ది. దీనిలో ఫిలిప్పీ 3:20 చెప్తాడు అన్నమాట. పౌరస్థితి మనకి ఇక్కడ చదువుకుందాం ఒక మాట. మన పౌరస్థితి ఫిలిప్పీ 3:20. మన పౌరస్థితి పరలోకం ముందున్నది, అక్కడి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షణ నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అంటే రేపు అక్కడ పరలోకంలో ప్రవేశించడానికి కోసం నిరీక్షణ కలిగి ఉన్నాం. సమస్తంలో తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమ గల శరీరముగా సమరూపం గలదానిగా మారుస్తాడు. ఎప్పుడైతే మన పరలోక రాజ్యం గారికి వారసులు కాగలుగుతామో, శరీర సంబంధంగా అక్కడికి వెళ్ళాం, ఆత్మరూపంలోనే మనం అక్కడ చేరగలుగుతాం. ఆత్మ మాత్రం అక్కడ చేరుతుంది, కానీ శరీరం ఇక్కడే, శరీరం మట్టితో కలిసిపోద్ది. అందువల్ల ఇక్కడ సమస్తంలో తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరములకు సమరూపం గల దానిగా మారుస్తాడు. మహిమగల దాన్ని మార్చినప్పుడు మాత్రమే పరలోక రాజ్యానికి చేరుకోగలుగుతాం. అందువల్ల మన పౌరస్థితి అక్కడ ఉంది. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే పౌరస్థితి అది. తర్వాత పేతురు 2:11-12 వచనాలు ఏం చెబుతాయంటే, ప్రియులారా, పేతురు 2 అధ్యాయం, మొదటి పేతురు 2 అధ్యాయం 11-12 వచనాల్లో, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. మనం ఎక్కడున్నాము? మన దేహం మహిమగల శరీరంగా మనం మార్చబడాలి అంటే ఏమవుతుందన్నమాట, ఇక్కడ ఈ లోకంలో ఉన్న వాటినన్నింటినీ మనం విసర్జించాలి. దేన్ని కూడా మనం ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆపేక్ష, శ్రద్ధ, ఆసక్తి కలిగి ఉండకూడదు. అందుకని ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. మనం ఆత్మే పరలోకాన్ని చేరుద్ది కాబట్టి ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి శరీరాశలను విసర్జించాలి. అయితే అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో అయితే దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి, ఏ విషయంలో మన దుర్మార్గులను దూషిస్తూ ఉంటారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారి ఉండవాలని మిమ్మల్ని బతిపాలుకొచ్చును. మనం ఎట్లా ఉండాలంటే మహిమ శరీరం దాల్చుకోవడానికి ముందు ఈ శరీర ఇచ్చలను వదిలిపెట్టాలి. మనం ఎట్లా ఉండాలి, ప్రవర్తన ఎట్లా ఉండాలంటే దేవుని మహిమపరిచే విధంగా మన ప్రవర్తన ఉండాలి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, దీనిలో మనం ఆత్మకు విరోధం పోరాడు శరీరాశలను విసర్జించాలి. ఈ శరీరాశలు అనేటప్పటికీ గలతీలో దీనిలో గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-21 వరకు ఏం చెప్తాడంటే, గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-21 వచనాల వరకు చదువుకున్నాను. నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మనం ఆత్మానుసారంగా నడుచుకుంటే శరీరానికి విరోధంగా పనిచేస్తుంది.
శరీరం ఆత్మకు విరోధంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించరు. శరీరం ఆత్మకును ఆత్మ శరీరం విరోధంగా అపేక్షించరు. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏం నిశ్చయింతురో వాటిని చేయకుందరు. ఏం చేయాలనుకుంటే చేయకుండా ఆత్మను మనస్సాక్షికి కాదని మనం ఏది చేయలేం. ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఏ పొరపాటు చేసినా కూడా మనస్సాక్షిలో మనకు గద్దిస్తుంది, చిన్న పొరపాటు చేసినా కూడా. అయితే మనస్సాక్షికి అనుకూలంగా మనం నడుచుకోవాలి. అంటే ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి. మీరు ఆత్మచేతకు నడిపించబడిన వాళ్ళ ధర్మశాస్త్రములకు లోనైన వారు అవుతారు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు తీసుకోమంటున్నాడు కదా, ఆజ్ఞానుసారంగా నడుచుకోమంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆజ్ఞ అనేటప్పటికి ఇక్కడ మనం తీసిన కీర్తనలు 119 అధ్యాయం, కీర్తనలు 119 అధ్యాయంలో, కీర్తనలు 119 అధ్యాయంలో కీర్తన 119 అధ్యాయంలో 21వ వచనం చూద్దాం. ఇంతకుముందు ఏమైనా నేను భూమి మీద పరదేశంగా ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకు. 21వ వచనంలో ఏం చెబుతారు చూద్దాం. 21వ వచనంలో, గర్విష్ఠులను నీవు గద్దించున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగు వారు శాపగ్రస్తులవుతారు. దీనిలో ఏం చెప్పాడంటే సామెతలు 29:18లో దేవోక్తి లేకపోతే మనిషి కట్టులేక తిరుగుతారని జనం. దేవుడి ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు ధనుడు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏంటనమాట, గర్విష్ఠులను నీవు గద్దించున్నావు. దేవబుద్ధి వాక్యానుసారంగా నడుచుకొని వారిని ఏం చేస్తాడంటే దేవుడు గద్దిస్తాడు. గద్దింపు లోబడిన వాడంట తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడంట. ఎన్నిసార్లు గద్దించినా గద్దింపు లోబడిన వాడు హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనం అయిపోతాడని సామెత 28వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. అలాంటి వాడు శాపగ్రస్తులు అవటం అంటే హఠాత్తుగా నాశనం అయిపోవటమే. అది తర్వాత దీనిలో ఇంకోటి 10వ వచనంలో చూద్దాం. 10వ వచనంలో, నా పూర్వహృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగునీయకు. దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, పూర్ణ హృదయంతో ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను, నా ఆజ్ఞలను విడిచి తిరుగునీయొద్దని చెప్తున్నాడు. నేను ఎక్కడైనా తొట్టుపడతానో పొరపాటు పడతానో, కాబట్టి నన్ను నీ చిత్తానుసారంగా నడిపించు. ఎట్లా అంటే నన్ను ఆజ్ఞలను విడిచి తిరగకుండా నన్ను నడిపించమంటాడు. తర్వాత దీనిలో 17వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 17వ వచనంలో ఏం చెప్తానంటే, నీ సేవకుడినైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల దయారసము చూపుము, నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకున్నాను. ఎప్పుడైతే నువ్వు నన్ను గద్దించి ఎక్కడే నేను తొట్టుపడినట్లయితే నన్ను ఏం చేయమంటే నీ దయారసాన్ని నా మీద నీ దయారసాన్ని చూపి వాక్యాన్ని బట్టి నేను నడుచుకున్నట్లుగా నాకు సహాయం చేయమని అడుగుతాడు. తర్వాత 22వ వచనంలో ఏం చెప్తాడంటే, 22వ వచనంలో, నేను ఈ శాసనము నడుచున్నాను, నా మీద రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు. నేను నీ శాసనము అనుసరించి నడుచున్నాను, నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు. అంటే వాక్యానుసారం నడుచుకుంటున్నావు కాబట్టి నువ్వు నాకు నిందలు కానీ అపవాదులు కానీ ఏమి కూడా నా మీదకి రాకుండా వాటిని ఏం చేయమంటున్నాడు, తొలగిపోయినట్లుగా సాయం చేయమంటున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే 24వ వచనంలో కూడా ఏం చెబుతాడంటే, నీ శాసనాలు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకరములై అన్నవి. శాసనాలు అంటే నాకు సంతోషకరములు, నాకు ఆలోచనకరమై అన్నవి. దీనిలో ఇంకో మాట ఏం చెబుతాడంటే, కీర్తనలు 119, 105 ఏం చెప్తాడు, నీ వాక్యం నా పాదాలకు దీపము, నా త్రావుకు వెలుగునే ఉందని చెప్తాడు. తర్వాత 50వ వచనంలో ఏం చెప్తాడంటే, నీ వాక్యం నన్ను బాధల్లోని తప్పిస్తుందని చెప్తాడు. కాబట్టి వాక్యం మనల్ని ఎన్ని రీతిలో నడిపిస్తుంది అంటే, మనం ఒక క్రమమైన మార్గంలో నడుచుకోవడానికి వాక్యం మనకి మార్గాన్ని చూపిస్తుంది. దీనిలో 32 దీనిలో ఏం చెప్తాడంటే 32:8 చూద్దాం. 32వ అధ్యాయం, కీర్తన 32 అధ్యాయం 8వ వచనంలో, కీర్తన 32 అధ్యాయం 8వ వచనం, నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచించేదను. ఆయన ఏం చేస్తాడు, మనం ఎప్పుడైతే దేవుని పట్ల విధేయత కలిగి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటున్నట్లయితే ఆయన మన ఒక మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. అట్లాగే నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచించేస్తాడు. మనకు చేసే ఆలోచనలు ఆయనకి మన ఆలోచన తలంపుల కంటే ఆయన ఆలోచన తలంపులు ఉన్నతమైనవి. కాబట్టి ఏంటంటే మన ఆలోచన తలంపులు కాదు, మన సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఏం చేయాలంటే పూర్ణ హృదయంతో ఆయన నమ్మిక ఉంచి మన ప్రవర్తనంతో అధికారం లోబడి నడుచుకున్నట్లయితే ఆయనకు దీనిలో సామెతలు 3 అధ్యాయం 5వ వచనంలో చూద్దాం.
సామెతలు 3:5 నీ నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ దేవునితో యెహోవాయందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయను. ఆయన ఇక్కడ దీనిలో ఇంకో మాట చెప్తాడంటే, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. మనకున్నటువంటి జ్ఞానం ఎలాంటి కాబట్టి మిడిమిడి జ్ఞానమే కానీ సంపూర్ణ జ్ఞానం మనలో లేదు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఆయన బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయనలోనే గుప్తం అన్నాయి. మనకి ఏది కొత్తగా ఉంటే ఆయన అడగమని చెప్పాడు. అది యాకోబు రాసిన పత్రికలో జ్ఞానం కొద్దుకుంటే అడగమన్నాడు. మన జ్ఞానం కొద్దుకున్నా, ఆలోచన కొద్దుకున్నా, విషయం ఏది కొద్దుకున్నా అడగమన్నాడు. దీనిలో ఇంకో మాట ఏం చెబుతాయంటే, ఆయనకు విరోధంగా రూపబడినటువంటి వివేచన కానీ, జ్ఞానం కానీ, వివేచన కానీ, ఆలోచన కానీ వర్ధిల్లదని చెప్పాడు. నాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. అంటే జ్ఞానం కానీ, వివేచన కానీ, ఆలోచన కూడా వర్తిల్లదు. అందుకని ఏం చేయాలంటే మనం జ్ఞానం అనుకోవద్దు. ఇప్పుడు కూడా యెహోవాయందు భయభక్తి లేడు చెడుతానని విడిచిపెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తును ఉంటుంది. సాత్వికమైన మనసు శరీరానికి జీవనం, కుచితం ఎముకలు కుళ్ళు. అందువల్ల సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. దేవుడు సాత్వికుడు, దేన మనసు గలవాడు. కాబట్టి మనం కూడా మరి ప్రభువును పోలి నడుచుకోవాలి. అదే మాట పౌలు భక్తులు ఏమంటాడంటే, నేను ప్రభువుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్తాడు. తర్వాత దీనిలో గలతీయులు రాసి చెప్పింది ఏమంటగా, దీనిలో యోహాను సువార్త, ఇందులో మనం ఇంకోటి గమనించాలి. ఇక్కడ గలతీయులు రాసిన పత్రిక 5:16-21 నేను చెప్పినది ఏమనగా, ఇక్కడ ఇంతకుముందు చదువుకున్నాం దీన్ని. గలతీయులు రాసిన పత్రిక, దీనిలో ఆత్మ శరీరానికి, శరీర ఆత్మకు విరోధంగా నడుచుకుంటాయి. కాబట్టి మనల్ని ఏం చేయమన్నాడు? ఆత్మానుసారంగా మనల్ని నడుచుకోమన్నాడు. తర్వాత దీనిలో యోహాను సువార్త రోమీయులు రాసిన పత్రిక 13 చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 13:13-14 చూద్దాం. దీనిలో ఆత్మానుసారంగా నడుచుకోకపోతే ఏమవుద్దంటే, దీనిలో మనం ఏం చేయాలంటే అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలి. ఎట్లా? ఇప్పుడు మనకి ఇక్కడ దీనిలో ఏంటి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి అంటే ఏం చేయాలి? అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాము. అవి ఇక్కడ ఏం చేయాలంటే 13వ వచనంలో ఏం చెబుతుంటే, అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా మనం నడుచుకోవాలి. ఇక్కడ ఇంతకుముందు ఏం చేయాలి? రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉన్నది కనుక మనము పగల సమీపంగా ఉన్నది. పగలు మనం ఎట్లా ఉండాలన్నమాట? రాత్రి చాలా కాలం గడిచి పగల సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన ఉద్యోగకాలను ధరించుకోవాలి. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేక, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైన లేకయు, కలహమైనను, మత్సరమైన లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీరేచ్ఛలు నెరవేర్చుకొని శరీర విషయంలో మనం ఆలోచన చేయకూడదు. తర్వాత దీనిలో 1 యోహాను 2:15-17 ఏం చెబుతాయంటే, ఈ లోకంలో శరీరాచరణ గురించి చెప్తాడు. 1 యోహాను 2:15 నుంచి, ఈ లోకములైనను లోకములో ఉన్నవాటినైనా ప్రేమింపుకుడి. ఎవడైనా లోకము ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. ఈ లోకాన్ని ప్రేమించినట్లే తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. దీనిలో ఏం చెప్తారంటే, యాకోబు రాసిన పత్రిక 4:4 ఏం చేస్తారు? సహోదరులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? ఈ లోక స్నేహం ఎలాంటిది అంటే దేవునితో వైరం. ఈ లోక స్నేహం అంటే ఏంటి? ఇందులో శరీర కార్యాలు. ఇందులో 15వ వచనంలో ఏం చెబుతాడు? 1:2-15 ఏమంటాడు? లోకంలో ఉన్న వాటిని ప్రేమింపుకొని ఎవడైనా లోకం ప్రేమించిన తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకంలో ఉన్నదంతయో అనగా శరీరాశయో, నేత్రాశయో, జీవబడమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోవును కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలిచిన. మనం ఎవరి చిత్తాన్ని జరిగించాలి? మన ఆలోచన కాదు, మన తలంపులు కాదు, మన సుబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని జీవన చిత్తానుసారంగా నడుచుకోగలిగిన వారమై ఉండాలి. తర్వాత దీనిలో ఇంకో మాట ఏంటంటే, దీనిలో లోక సంబంధమైన ఏంటి? లోకంలో ఉన్నట్టు శరీరాశ, నేత్రాశ, జీవబడము తండ్రి వల్ల పుట్టినవి కావు. ఈ లోక సంబంధమైనవి. లోకము దాని ఆశ గతించిపోను కానీ దేవుని చిత్తం జరిగించుకొని నిరంతరము నిలుచును.
తర్వాత దీనిలో తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9, 10 వచనాల్లో తిమోతి రాసిన పత్రిక మొదటి తిమోతి 6వ అధ్యాయం 9, 10 వచనాలు 9, 10 వచనాలు చూస్తే దీని శరీరాశుల్లో ముఖ్యమైనది ఏంటంటే మనం అనవసరంగా నష్టపోవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ధనాపేక్ష సమస్త కీళ్ళకి మూలం. ఇందులో వాక్యం చదువుకుందాం. 1 తిమోతి 6వ అధ్యాయం 9 వచనం, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుతుంది. అట్టి మనుషులను నష్టంలోను నాశనంలోనూ ముంచివేయాను. అవి నాశనంలో ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. ఇందులో మనకి తమను తామే పొడుచుకున్న సందర్భం ఎక్కడంటే సౌలు చేసిన పని. సౌలును రాజుగా దేవుడు నియమిస్తే సౌలు ఏం చేస్తాడంటే తాంత్రిక శక్తులను మాంత్రిక శక్తుల గురించి వాళ్ళ దగ్గర విచారం చేస్తాడు. కానీ దేవుడు రాజుగా ఏర్పరచుకున్నట్టు దేవుడిని విచారించాడు. అందుకని చివరిలో ఏమవుతాడంటే అతను చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు ఆయన మొత్తుతాడు. అప్పుడు ఏం చేస్తాడంటే తనకై తానే కత్తిని తీసుకొని కత్తి మీద పడి చచ్చిపోతాడు. అదే యోధాను కూడా మనం చూసినట్లే ఇస్కరియోతు కూడా ధనాపేక్షపరుడు. ఆ ధనాపేక్షతో ఏం చేస్తాడంటే దేవుడిని 30 వెండి నాణాలకు అమ్మేస్తాడు. అమ్మేసిన తర్వాత చేసి తప్పు పశ్చాత్తాపడి దేవుని దగ్గర రాకొస్తే క్షమాపణ ఉండేది. దేవుని దగ్గర రాకుండా ఏం చేస్తాడంటే అతనికి ఆయన సూసైడ్ చేసి చచ్చిపోతాడు. అయితే ఇక్కడ పేతురుని తీసుకున్నట్లయితే పేతురు కూడా దేవుని విషయంలో తప్పు చేస్తాడు. ఆయన దేవుడిని నేను అరగనని 3 సార్లు అబద్ధం ఆడతాడు. ఆయన దేవుడు అంతకుముందే చెప్తాడు. ఏమంటాడంటే నువ్వు ఆ 3 సార్లు అబద్ధం ఆడినప్పుడు కోడి కూసేటప్పటికి 3 సార్లు కోడి కూసేలోపు 3 సార్లు అబద్ధం ఆడతాడని చెప్తాడు. అయితే 3వసారి అబద్ధం ఆడినప్పుడు కోడి కూస్తుంది. వెంటనే పేతురు పశ్చాత్తాపడి పరిగెత్తి దేవుని దగ్గరికి వచ్చేసి క్షమాపణ నిమిత్తం దేవుని వేడుకుంటాడు. అతను క్షమాపడతాడు. దేవునికి దగ్గరగా ఉంటాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే గలతీ రాసిన పత్రిక ఈ 5వ అధ్యాయం 24వ వచనంలో ఇంకో మాట ఏం చేస్తుంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశతోనూ సిలువ వేయబడతారు. క్రీస్తు యేసు సంబంధులు ఎట్టుంటారంటే క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేసేస్తారు. అంటే సిలువ వేయటువంటి అంటే ఎప్పుడు కూడా ఇక శరీరం వేరే ఆలోచనల వైపు పోనివ్వకుండా పూర్తిగా దేవుని పట్ల ఉండి దేవుని వైపుగానే దేవుణ్ణి ఆరాధించుకుంటే ధ్యానించుకుంటూనే ఉండే విధంగా శరీరం ఉంటుంది అనమాట అక్కడ. అందువల్ల ఇక్కడ 1 యోహాను 5:3 ఏం చెప్తానంటే మనం ఆ ఆజ్ఞలను గైకొనట 1 యోహాను 5:3 మనం ఆయన ఆజ్ఞలు కనుక్కొనటే దేవుని ప్రేమించట. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు గైకొంటామో ఆయన ప్రేమించిన వారం అవుతాం. దీనిలో ఇంకోటి యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి ఇక్కడ మనం చూసినట్టు నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోనికి పనికిరాని తీగలను తీసివేయాను. ఫలించేటువంటి తీగ మరి ఎక్కువ ఫలింపాలని దానిలో పనికిరాని తీగలు తీసేస్తారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండి మీ యందు నేను నిలిచేందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. తీగ ద్రాక్షవల్లితో నిల్చుంటేనే కానీ అది ఫలించుద్ది. తీగ దానికి వేరుగా ఉంటే తీగ ఫలించదుగా, దాని కాయలు గాయగా. అలాగే నా యందు నీళ్ళు నిల్చుంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిల్చుండునో నేను ఎవనేందు నిల్చుందునో వాడు బహుగా ఫలించను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి విరోధంగా వేరుగా ఉండి మనం ఏది కూడా చేయలేం. ఏది సాధ్యం కాదు. మనం చేసుకోవడానికి శక్తి చాలదు మనకి. శక్తి ఆయన శక్తి చేత మన శక్తి బలం కాదు, కానీ ఆయన యొక్క ఆత్మ నడిపింపారు. దీనిలో ఇర్మియా రాసిన జకర్యా పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. జకర్యా రాసిన గ్రంథం ప్రవక్త అయిన జకర్యా రాసింది. జకర్యా గ్రంథంలో జకర్యా 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతను
అప్పుడు అప్పుడు అతడు నాతో ఇట్లన్ను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కిదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. మనం ఏ పని చేసినా కూడా మన శక్తి బలం కాదు, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంటేనే, దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకుంటేనే మనకు ఏ దిశ, లేకపోతే ఏది మన వలన అయ్యేటువంటి పని కాదు. ఏది చేసినా సరే దేవుని మీద ఆధారపడాలి పూర్తిగా. ఈ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో యెహోవా నందు నమ్మిక ఉంచాలి, సబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. కాబట్టి ఇక్కడ మన శక్తి చేత బలం చేత కాదు. కానీ ఇక్కడ దీనిలో ఇంకో మాట అంటే, గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించడం నువ్వేమాత్రం దానివి. జెరుబ్బాబెలుకి వెనక ఎవరున్నారు? ప్రభు అయిన దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు. అప్పుడు యెహోవా దేవుడిని దీనిలో దావీదు ఏం చేస్తా అంటే, యుద్ధం చేసేటప్పుడు గొల్లియాతు యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తా అంటే, దావీదు ఏమన్నా గొల్లియాతు ఏమన్నా 6 మూరల జానుడు. దావీదు అంతా చిన్న వయసు. అలాంటిది దావీదు గొల్లియాతు యుద్ధం చేయడానికి ఏం చేస్తా అంటే, గొల్లియాతు యుద్ధం చేయగలిగినటువంటి శక్తి లేదు దావీదుకి, చిన్నవాడు కదా. అప్పుడు ఏమంటాడు దావీదు ఏమంటాడు, దేవుని వైపు చూసి విశ్వాసంతో ఏమంటాడంటే, యుద్ధం యెహోవాదే. అప్పుడు యుద్ధం యెహోవా దేవుని గొల్లియాతు యుద్ధం చేస్తే గొల్లియాతును దేవుడే సంహరిస్తాడు. దావీదు శక్తి కాదు, బలం కాదు, అక్కడ దేవుని యొక్క నడిపింపు. అది దేవుని యొక్క నడిపింపు. దీనిలో ఇంకోటి చూద్దాం. తర్వాత నిర్గమకాండం 20:6 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకోని వారిని 1000 తరముల వరకు కరుణించువాడినై ఉన్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకుంచేవాడిని ఏం చేస్తాడంటే 1000 తరాల దాకా, ఒక తరం కాదు 2 తరాలకు 1000 తరముల దాకా, అంటే పిల్లలను కూడా ఆయన ఆశీర్వించి కాపాడతాడు. తర్వాత దీనిలో మీకా 6:8 చూద్దాం. మీకా 6:8 మీకా 6:8 6 అధ్యాయం 8 వచనంలో ఏం చెబుతాడంటే, మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడినది, న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నది. మనం ఎట్లా నడుచుకోవాలి? ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడినది, న్యాయంగా నడుచుకున్నట్టు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి, కనికరంగా దేవుని ఎదుట ప్రవర్తించాలి. దీనిలో ఫిలిప్పీలు కూడా ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ వచనం నుంచి చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 4వ వచనం అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతపూర్వకం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయాలకి మీ తలంపులకి కావాలంటుంది. అయితే ఇందులో ఒక మాట చెప్తాడు, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైన ఉండిన ఎడల ఏవి సత్యమో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటిని ధ్యానం ఉంచుకోండి. ధ్యానం ఉంచుకోండి. మనం ఏటి మీద ధ్యానం ఉంచుకోవాలి? మనం చెప్తున్నాడు ఇక్కడ, ఏవి సత్యమో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి. మనం మంచిగా చేయాలి, కానీ చెడు ఆలోచన తలపులు మన ఉదయాలకి రానివ్వకూడదు. చెడు ఆలోచన తలపు మన ఉదయం రానివ్వకూడదు. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే, తర్వాత ఆదికాండం 17 అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే, ఆదికాండం 17 అధ్యాయం 1-2 వచనాల్లో చూద్దాం. 1-2 వచనాలు. అబ్రహాం 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేనే సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచు నిందారహితుడివై అనమంటాడు. అబ్రహాం మొదటి నుంచి కూడా దేవుని నమ్మాను కాబట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అబ్రహాం దేవుని నమ్మాడు కాబట్టి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అందుకని ఇక్కడ ఏం చేయాలి? నీతిని అనుసరించి నడుచుకోమంటాడు, నిందారహితుడివై జీవించమంటాడు. ఇక్కడ అబ్రహాం 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, సర్వశక్తి గల దేవుడును,
ఎట్ట పరిచయం చేసుకున్నాడు దేవుడు? ఆల్ షద్దాయ్, దాన్ని ఎవరు సర్వశక్తి గల దేవుడిని ఆల్ షద్దాయ్ అని, సర్వశక్తి గల దేవుడిని ఆయన పరిచయం చేసుకోండి. నా సన్నిధిలో నిందారహితుడిపై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతను చెప్పాడు. ఎక్కడ చెప్పాడు ఈ మాట? 99వ సంవత్సరంలో చెప్పాడు. ఆయన సంతానం ఎప్పుడు కలిగింది? 75 సంవత్సరంలో ఏమన్నాడంటే ఇక్కడ 18-14లో, ఆదికాండం 18-14లో ఈయన ఎక్కడ కూర్చుంటాడు? సింధూరు వనం దగ్గర, సింధూరు వనంలో మమ్మిరే దగ్గర, గృహం దగ్గర, వాకిల దగ్గర కూర్చుని ఉన్నప్పుడు అప్పుడు దేవతలు ఇక్కడ వస్తారు. 18 ఆదికాండం 18వ అధ్యాయంలో 18వ అధ్యాయం 1 వచ్చిన చూద్దాం. మరియు మమ్మిరే దగ్గర ఉన్న సింధూరు వనంలో అబ్రహాం ఎండవేళ గుడారం ద్వారం కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతను కనపడ్డాడు. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదురు నిలబడి ఉండ్రి. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తుకొని నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీవు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని చెట్టు కింద అలసట తీర్చుకోండి. కొంచెం ఆహారం తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా మీ దాసుని వద్దకు వచ్చితేనని వారు నీవు చెప్పినట్లు చేయమనగా. అది అక్కడ ఇందు నిమిత్తమే దాసుని ఏర్పరచుకున్నావు, దాసుని వచ్చారని చెప్తాడు. అందుకని నువ్వు చెప్పినట్టు చేయమంటాడు. అయితే వీళ్ళు భోజనం అంతా ముగించుకొని చివరికి వెళ్ళబోయేటప్పుడు 14 వచనంలో ఏం చెప్తాడు చూద్దాం. 14 వచనంలో యెహోవా ఇక్కడ ఏం చేస్తాడంటే, ఈ దేవుడు ఏం చేస్తా, శారాను బలం ఉడి, దీనిలో 11వ వచనం చూద్దాం. అబ్రహామును సారాయిను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండ్రి. స్త్రీ ధర్మం శారాకు నిలిచిపోయాను కనుక శారాని అంతకుముందు ఈ వాక్యం ఏం చేస్తాడంటే 10వ వచనంలో, అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారం నిలిచుండాను. అబ్రహాం శారాయిను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండి స్త్రీ ధర్మరాజు శారాకు నిలిచిపోయాను కనుక శారా నేను బలము అడిగిన దాననైనా తరువాత నాకు సుఖం కలుగున, నా యజమానుడు వృద్ధులైన ఉన్నాడు కదా, ఆ తనలో నవ్వుకుంది. అంతటా యెహోవా అబ్రహాంతో, వృద్ధులైన నేను నిశ్చయంగా ప్రశ్నించదనా అని శారా నవనేల, యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమునకు నిర్ణయ కాలం నీ వద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారా కుమారుడు శారా కలుగునని చెప్తాడు. దేవుని వాగ్దానం ఎట్లా ఉంటుందంటే ఆశ్చర్యకరం. తర్వాత దీనిలో ఇంకో విషయం తీద్దాం. నోహ కూడా ఆదికాలం 6వ అధ్యాయం 9వ వచనంలో నోహను కూడా నిందారహితుడిగా జీవించాడు. ఆయన జీవించిన కాలం అంతా కూడా యెహోవా ప్రభుత్వం నడిచాడు. చివరికి ఆయన ఏం చేస్తాడంటే శరీరంతోనే కొనుక్కోబడ్డాడు. ఆయన నిందారహితుడు ఉన్నాడు, శరీరంతో కూడా కొనుక్కోబడ్డాడు. తర్వాత రోమియోలకు రాసింది ఇక్కడ మందులో మనకేంటంటే ఏది చేసినా కూడా మన పాపాలను మనం దేనికైనా మనం అడ్డుకుంటామంటే, పాపం లేకుండా నిందారహితులుగా ఉండాలి, పాపరహితులుగా ఉండాలి మనం. అయితే రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్తారంటే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఇందులో ప్రసంగిలో ఒక మాట చెప్తాడు. 7వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తాడంటే, 7వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెప్తాడంటే, ప్రసంగి 7వ అధ్యాయం 20వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం. 20వ వచనం. ఇది రోమియోలు రాసిన పత్రిక 3:23లోనే ఉన్న ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించాడు, మహిమ పొందలేకపోతున్నాడు. 7:20 ఏం చెబుతున్నాడు? పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడంట. అందువల్లనే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేకపోతున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు కూడా భూమి మీద ఏం చేస్తున్నారు? పాపంలోనే జీవిస్తున్నారు. పాపం చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు, భూమి మీద ఒక్కడు కూడా లేడు. తర్వాత దీనిలో సామెతలు 28:13. సామెతలు 28:10 మనం పాపం చేస్తాం. పాపం ఎట్లా ఉంటుందంటే మనకి కీర్తనలు యెషయా 59:1-2 చూద్దాం. యెషయా 59:1-2 ఏం చెప్తా అంటే, యెషయా 59:1-2 అయినా మన పాపాలు మనకి దేవునికి అడ్డుగా వస్తున్నాయి.
అందులో 59:1 చెబుతారు, రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తం కురచ కాలేదు, విన్ననేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను కనుక ఆయన ఆలకింపుకున్నాడు. అందుకని మన పాపాలు ఎట్లా ఉన్నాయంటే మనకు ఆయన ముఖానికి మరుగుపరిచాను కనుక ఆయన మనవి ఆలకింటున్నారు. దీనిలో యెషయా 66:18 ఏం చెబుతాయంటే, మన పాపాలను లక్ష్య పెట్టినట్లయితే మన దేవుడు అంగీకరించాలంట. మన పాపాలను లక్ష్యం అంటే పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధం కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండమని ప్రభువు చెబుతాడు. అందువలన మనం పరిశుద్ధంగా ఉంటేనే మన ప్రార్థన మనమని ఆలకిస్తాడు ఆయన. తర్వాత ఇంకోటి ఏంటంటే, సామెతలు ఇందులో 28:13 ఏం చేస్తాయంటే, అతిక్రమం దాచిపెట్టి పాపాలను మనం ఒప్పుకోవాలి. పాపాలను ఒప్పుకోకపోతే దేవుని అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఒప్పుకుంటే దేవుని అనుగ్రహాన్ని పొందగలుగుతాం. ఒప్పుకోలేకపోతే దేవుని అనుగ్రహం మనకు ఉండదు. అందువలన 28:13 ఏమంటే, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనుడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. తర్వాత దీనిలో కీర్తన 32:1-2 కూడా ఏం చెబుతాయంటే, 32:1 కూడా 1-2 ఏం చెబుతాయంటే, కీర్తనలో 32:1-2 కీర్తనలో 32 అధ్యాయం 1-2 వచనాలు ఏం చెబుతాయంటే, 1-2 వచనాల్లో, తన అతిక్రమములను పరిహారం నొందినవాడు, తన పాపములను ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. తర్వాత అట్లాగే దీనిలో ఈ మాట కూడా దీనిలో ఒక మాట చెబుతాడు. 51:1-5 కూడా ఏం చెబుతాయంటే, 51:1-5 1 అధ్యాయం 1-5 వచనాల్లో, ఇక్కడ దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయము. ఎవరిని అడుగుతున్నాడు? దావీదు భక్తుడు అడుగుతున్నాడు. దావీదు భక్తుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ 51 కీర్తన ఆయన బషబాతో పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడి చేసినటువంటి ప్రార్థన ఇది. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయము. నా దోషం పోగినట్లు నన్ను బాగా కడుగుము, నా పాపం పోగినట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. ఈయన చేసింది ఎవరితో? కేవలం దేవునికి విరోధంగా, దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించాడు. ఇక్కడ దేవునికి విరోధంగా ఇక్కడ ఏం చేశాడు? పాపం చేశాడు. అందుకని ఇక్కడ ఏమంటే, నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, ఈ దృష్టి ఎదుట నేను చెడు చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడిగా అగపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడిగా అగపడదు. కాబట్టి దేవుని గురించి దావీదు బాగా తెలుసు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, దావీదు నా హృదయానుసారుడు అంటాడు. తర్వాత ఇంకొక విషయం తీసుకుందాం. అక్కడ సమూయేలు రాసిన పత్రిక, ఇక్కడ మొదటి సమూయేలు 17:26 ఏం చెప్తాడంటే, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించినప్పుడు సున్నతి లేనివాడు శనలేని ఫిలిష్తీయుడు ఏపాటివాడు, వాడిని చంపి వాని ఇజ్రాయేలు నుండి ఈ నింద నుంచి తప్పిస్తాను. తర్వాత ఇక్కడ దీనిలో ఇక్కడ సందర్భం ఏంటంటే, గొల్యాతు ఇజ్రాయేల్ మీదకి ఎప్పుడు పొద్దాకవాడు, ఎప్పుడు వెళ్ళు బలంగా 6 మూరల జానుడు కదా. ఈ ఇజ్రాయేలీస్ భయపడతా ఉంటాడు. వాడేం ఒక్క మనిషే 10 మందిని కొట్టగలిగిన శక్తి కలిగిన వాడు. అందువల్ల ఏంటి, వీళ్ళు భయపడిపోతారు. వాడితో యుద్ధం చేయడానికి ముందుకు అడుగు వేయరు. అయితే ఇక్కడ ఏం చేస్తాడంటే, దేవుడు దావీదుని ఉపయోగించుకుంటాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు కదా. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడికి ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకుంటాడు. ఇక్కడ ఏం చేస్తాడు? దావీదు చిన్నోడు, వయసులో చిన్నోడు అయినప్పుడు కానీ దేవుడు దావీదుని ఉపయోగించుకుంటాడు. ఇక్కడ చూద్దాం 17:26 దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, కానీ వాడిని చంపి ఇజ్రాయేల్ నుండి ఈ నిందను తొలగించేస్తాను. యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారికి తెలుసుకుంటారు. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఇతను గొల్యాతు ఏంటంటే వాడు ఈట కత్తులతో వస్తాడు. అయితే దేవుడు ఈట కత్తులతో జయించేవాడు కాదు, ఆయన శక్తి బలం వేరే. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడంటే, యుద్ధం యెహోవా ఏం చేస్తాడు, గొలకరాయి తీసుకొని దాంతో రాయితో ఇసిరి కొడతాడు. కొట్టేటప్పుడు దేవుడు ఏం చేస్తాడు, సరిగ్గా తీసుకెళ్ళి నుదుటిని తగిలేట్టుగా దేవుడు నడిపిస్తాడు. అక్కడ తగిలిన వెంటనే వాడు ముందుకు పడిపోయి చచ్చిపోతాడు. అయితే ఇంతకాలం దేవుడు గొల్యాతు ఏం చేస్తున్నాడు, ఇశ్రాయేలుని ఇదిగా ఇబ్బంది పెడతా ఉన్నాడు, భయపెడుతూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ గొల్యాతుని చంపడానికి దావీదుని ఉపయోగించుకున్నాడు. తర్వాత మత్తయి సువార్త 9:18 ఇదిగో ఈయన దావీదు ఎట్లా చూశాడంటే, అక్కడ యుద్ధం యెహోవాది అనేటువంటి దావీదు విశ్వాసనేత్రాలతో చూశాడు. ఇక్కడ మనకు దీనిలో మోషే ఏం చేస్తాడంటే, ఇజ్రాయెల్ జనాంగాన్ని ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశం నడిపించేటప్పుడు ఏం చేస్తాడంటే, దేవుడు ప్రతి సందర్భంలో కూడా దేవుని వైపు చూస్తాడు మోషే.
వీళ్ళేం జనాలు ఏమైనా సమస్య వైపు చూస్తే మోషన్ దేవుడి వైపు చూస్తాడు. ఇక్కడ మత్తయి సువార్త 9:18-20 వచనాలు ఒక అధికారి వచ్చి ఏం చేస్తాడంటే మొక్కి ఆయన విశ్వాస నేత్రాలు చూస్తున్నాడంటే విశ్వాస సహితంగా రోగులను ఎట్లా స్వస్థపరుస్తుంది అనేటువంటి దాని సందర్భంగా ఇక్కడ ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయన్ని మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీ వచ్చిన నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకుని అన్నాడు. నువ్వు చెయ్యి నా మీద ఉంచు, చచ్చిపోయిన మనిషి మీద నువ్వు వచ్చి అంతకు ఎంత విశ్వాసం అంటే అది అతనికి ఎవరికి అధికారికి ఎంత విశ్వాసం అంటే ప్రభు పట్ల ప్రభు కార్యాలు చేస్తాడని విశ్వాసంతో వచ్చి చచ్చిపోయింది నా కూతురు, అయినా నువ్వు వచ్చి చేయి పెడితే నా కూతురు బ్రతుకుద్దని విశ్వాసంతో దేవుడిని అడుగుతాడు. అంటే విశ్వాసంతో అడిగాడు. అక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. తర్వాత ఆ సమయంలోనే ఈ 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కూడా ఆయన చెంగు దాన్ని రక్తస్రావంతో ఒక స్త్రీ ఆయన పై వస్త్రం మాత్రమే ముట్టుకుంటేనే స్వస్థపడుద్దని అనుకుంటుంది. వచ్చి ఏం చేస్తుంది, దేవుని పై వస్త్రాన్ని ముట్టుద్ది, ఆవిడ కూడా స్వస్థపడుతుంది. అంటే విశ్వాసంతో మనం ఏది అడిగినా కూడా విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థపరుస్తున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రక్షణ కలుగు చేస్తుంది. ఈ రక్షణ అనేటువంటిది ఉచితంగా దేవుడు ఇచ్చేటువంటిది. అయితే ఇక్కడ దీనిలో ఇంకోటి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. దేవునికి ఇష్టడే ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత చివరిగా ఇంకో మాట ఏంటంటే ఇక్కడ మత్తయి సువార్త 8:10-13లో దాసునికి స్వస్థ. సైనికాధికారి ఏం చేస్తాడంటే దాసుడు చాలా కాలం బాధపడుతుంటే దేవుని దగ్గరికి అడిగితే ఈ దేవుడు చెప్తాడు, దేవుడు నీ దగ్గరికి అయ్యా నువ్వు నా దగ్గర రావడానికి నేను అంత ఇది లేదు, నేను రామంటే వస్తారు పోయమంటే చాలామంది ఉన్నారు, కానీ నువ్వు నా దగ్గర తగిన అర్హత నాకు లేదు, కాబట్టి మాట మాత్రం సెలవమంటాడు. ఇక్కడ ఎప్పుడైతే మాట అంటాడో అక్కడ దాసులు స్వస్థపరచబడతాడు. పౌలుకు కూడా ఆ శక్తి ఇచ్చాడు దేవుడు పౌలుకు కూడా ఇది ఇచ్చాడు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే 19:12 వచనంలో పౌలు వస్త్రం మాత్రం ముట్టుకుంటే స్వస్థపడిన వాళ్ళు కూడా జరిగింది. అక్కడ పౌలు వస్తున్నప్పుడు ఆయన ముట్టుకోవడానికి ఎంతోమంది ఎగపడేవాళ్ళు, ముట్టుకుంటే స్వస్థన ఉండేవాళ్ళు. ఆ విధంగా తర్వాత దీనిలో యోహాను సువార్త 11:39-40 వచనంలో లాజర్ని దేవుడు బ్రతికిస్తాడు. లాజర్ చచ్చిపోయిన తర్వాత కబురు పెడితే ఆయన ఏం చేస్తాడు, 4 రోజుల తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడంటే భారత ఏమంటుందంటే అయ్యా ఇప్పుడు రాయి తీయమంటే అడ్డం తీయమంటే అయ్యా చచ్చిపోయి 4 రోజులు అయిపోయింది, వాసన వస్తుంది కాబట్టి వద్దులేనంటే అప్పుడు ఏమని చెప్పి రాయిని తీయమంటే తీస్తారు. అప్పుడు ఏమంటుందంటే అయ్యా చచ్చిపోయాడు కదా అంటే అంటాడు మార్త, నువ్వు నమ్మినట్టయితే దేవుని యొక్క మహిమను చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే రాయిని తీసిన తర్వాత లాజరు లేచినామన్నప్పుడు లాజరు మొత్తం కట్టిన వస్త్రాలతోనే బయటకు వచ్చేస్తాడు. అంటే విశ్వాసంతో మనం ఏది అడిగినా కూడా విశ్వాసంతో మనం ఏది అడిగినా తప్పనిసరిగా ఆయన మనమే ఆలకిస్తాడు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేంటో అసాధ్యం. యాకోబు 5:13-20 ఏం చెబుతా అంటే యాకోబు రాసిన పత్రిక 5:13 యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-20 వచనాలు 13-20 వచనాలు చూస్తే మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడాలి. మీలో ఎవడైనా రోగి అయినాడా అతని సంఘపు పెద్దలను పిలిపింపవాలను, వారు ప్రభువునామమున అతని నూనె రాచి అతని కొరకు ప్రార్థించేవాళ్ళు. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతను లేపును, అతడు పాపం చేసిన యెడల పాప క్షమాపణ పొందును. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏలియాను గురించి మాట్లాడతాడు. ఇక్కడ ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షింపల. తర్వాత అతడు మరలా ప్రార్థించగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలాలు ఇచ్చాను. అందువల్ల మనం ఏదైతే విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి. ఈ కొద్ది వాక్యం దేవుడు తన వినుకుళ్ళు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు మా తండ్రి, జీవము గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయాలకు ఆధారభూతులమైన గొప్ప తండ్రి, పాదం చేత మరో పాదం చేత చెడుచున్నాను ఆయన. నాయన యొక్క పాదం చేత వాళ్ళు చెప్పబడిన వాక్యం నాయన మీకు దీనిలో నాయన ఇదే పరదేశంలో మేము తర్వాత విశ్వాసం లేకుండా మీకు ఇష్టడై ఉంటాం అసాధ్యమైన సందర్భాన్ని బట్టి నాయన ఇక్కడ సందేశం ఇవ్వటం జరిగింది. నాయన ఇంత సందేశాన్ని బట్టి నాయన ప్రతి ఒక్క బిడ్డ కూడా సందేశాన్ని ఆత్మీయంగా బలపరచబడి స్థిరపరచబడినట్టుగా మీ కార్యాలు జరిగించండి. విశ్వాసరహితంగా ప్రార్థన రోగిని స్వస్థపరిచేసారు ఇచ్చారు. ప్రతి ఒక్క బిడ్డ కూడా వాళ్ళ అవసరాలను బట్టి అక్కడ బట్టి దేవుడు సహాయం తప్పనిసరిగా సహాయం చేస్తాడని విశ్వాసంతో అడగగలిగినట్టు సహాయం చేయండి.
అడగగలిగినట్లు వాడి సాధించండి. ఆ విధంగా నాన్న మా హృదయంలో పాపం లక్ష్యపెట్టిన వాళ్ళు మా మనం ఆలకించుకోవాలని సెలవిచ్చారు. పాపులముగా కాకుండా పరిశుద్ధ హృదయం కలిగి మీ సన్నిధిలో మా విన్నపాలను వినిపించుకోవడం ద్వారా నేను అడుగుడు ఇచ్చేదని తట్టు దీపండి ఉత్తరం గొప్ప తండ్రి ప్రభావ సమస్తం క్రమంలోనే మా ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన శక్తి కలిగి కాబట్టి మీ మనవల్ని దేని గురించి చింతపడద్దు మనవల్ని మీరు చింతపడద్దు మీ చింత ఆవత్తును ప్రభు మీద వేయమన్నాడు. మీకు ఈవులకు మనవులన్నిటి దేవుని సన్నిధిలో విన్నవించుకోమని సెలవిచ్చాడు. అప్పుడు కృతజ్ఞపూర్వకమైన దేవుని సన్నిధిలో విన్నవించుకుంటే మా మనవులు మీరు తీరుస్తారని సెలవిచ్చారు. కాబట్టి మా కొద్ది ప్రార్థనలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మా అవసరాలను బట్టి అక్కడను బట్టి మీ సహాయ సహకారం చేరువచ్చిన ప్రతి ఒక్కరి బట్టి కూడా దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.